Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోమేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలతో నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. ముఖ్యంగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే కదా మేడం, ఏం సౌండ్ ఏం రాలేదు కదా? లేదు మేడం. ఓకే. మీకేం ఇబ్బంది మీకు అంటే మీరేం అట్లా అంటే చెప్పండి మేడం, నాకేం వినిపించలేదు. లేదు మేడం. ఓకే. ఈ స్వామీజీ తూర్పు దేశం నుంచి వచ్చారు, ఆ స్వామీజీ పశ్చిమ దేశం నుంచి వచ్చారు అనే భావన మీ మనసుల్లోంచి తొలగించుకుంటే మంచిది. ఉన్నది ఒకే సత్యం. ఆ సత్యానికి మతంతో సంబంధం లేదు. ఇక పద్ధతులు అనేవి ప్రతి మనిషి తన అభివృద్ధికి అనుగుణంగా తనే ఎంచుకుంటారు. తూర్పే పడమరే అనే భావనకి కాలం చెల్లింది అనేవారు స్వామీజీతో వారు గురువర్యులు. ఇప్పుడు స్వామీజీ టోపెకాలో తమ శిష్య బృందానికి అదే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రపంచమంతా మానవాళి శాంతి కోసం, సంతోషం కోసం అన్వేషిస్తోంది. వాటి కోసం వారు ఎలాంటి ప్రక్రియలు, సాధనలు పాటిస్తున్నారనేది వేరే సంగతి. ప్రధానంగా మాత్రం శాంతి సౌఖ్యాల కోసం ప్రపంచం నిరంతర యాత్ర కొనసాగిస్తోంది అని చెప్పారు. ఆనంద మార్గ ఆశ్రమం కూడా శుక్రవారం రాత్రుల్లో బోధన సమావేశాలు ఏర్పాటు చేసింది. స్వామీజీ ఉపన్యాసాలకు హాజరైన వారు ఆయనను తమ ప్రాంతాలకి రమ్మని, తమ సంస్థలోని మిగతా సభ్యులకు సందేశం ఇమ్మని ఆహ్వానించేవారు. కాబట్టి మెన్నింగర్ ఫౌండేషన్ లో ఉపన్యాసాల తర్వాత స్వామీజీ మరో ప్రపంచానికి వెళ్లి మరో సమూహానికి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఫలితంగా ఈ విధమైన పరస్పర సంబంధాలతో మెన్నింగర్ లేబొరేటరీ బయట కూడా స్వామీజీకి ప్రజాదరణ బాగా పెరిగింది. స్వామీజీకి చాలా మంది టెలిఫోన్ చేసి పిలిచేవారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ బోయిడ్ ఇలా రాశారు: ఒకరోజు ఆయన బయట నుంచి వచ్చిన ఎవరో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడడానికి అంగీకరించారు. అది మొదలు ఆయనకు ప్రతిసారి అలాగే చేయాల్సి వచ్చింది. ఉదయం పూట కొన్ని గంటలు ఆయన ఆసక్తిగా ఉన్న మెన్నింగర్ ప్రజలతో అంతరంగికంగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ క్లినిక్ లో పనిచేస్తున్న డాక్టర్లలో ఒకరికి పాశ్చాత్య పద్ధతుల్లో ఇస్తున్న ఔషధాలని యోగ పద్ధతిలో ఇచ్చే ఔషధాలతో పోల్చి చూడాలనే ఆసక్తి ఉంది. ఈ సందర్భంగా తన దగ్గరకు వచ్చే రోగుల్లో ఇద్దరి గురించి స్వామీజీతో ప్రస్తావన చేసేవారు ఆయన. అంతేకాక ఆ శిక్షణ సమూహంలోని కొంతమంది సభ్యులతో తరచుగా ప్రైవేట్ మీటింగ్స్ నిర్వహించేవారు. నేను ఆయన అపాయింట్మెంట్ బుక్ ని మెయింటైన్ చేసేవాడిని. ఇక అక్కడి నుంచి ఆయన చాలా తరచుగా ప్రజలను కలిసేవారు. ఆయన క్యాలెండర్ లో ఏ రోజు ఖాళీ ఉండేది కాదు. ఆయన ఆశ్రమంలో ఉపన్యాసాలు, ఆయన మా ట్రైనింగ్ గ్రూప్ కి సూచనలు ఇచ్చే సెషన్లు, అలాగే లేబొరేటరీలో లేనప్పుడు గాని, అందుకోసం సిద్ధపడడం గాని జరగనప్పుడు ఖాళీ ఉన్న గంటలు,
నిమిషాలు అన్ని అపాయింట్మెంట్స్ గా వెయిటింగ్ లిస్ట్ లోకి చేరి ఇంత పొడుగు జాబితాగా మారేది. కనీసం ఫోన్ వంక చూడటానికి, ఉత్తరాలు చూసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. ఆయన ఎంత బిజీగా ఉంటే ఆయనకి అంత సంతోషంగా ఉండేది. ఒక రోజు మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పాట్ నోరిస్తూ టెలిఫోన్ లో మాట్లాడారు. వాళ్ళిద్దరూ అలా చాలా నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆయన, రండి ఒకసారి, మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను, మీరు ఇప్పుడే వస్తారా, మీరు వెంటనే రావాలి, మిమ్మల్ని నేను వెంటనే చూడాలి అన్నారు. పాట్ టోపెకా కన్సస్ రిసెప్షన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఒక ప్రొఫెషనల్ క్లినికల్ సైకాలజిస్ట్. ఆమె ట్రైనింగ్ గ్రూప్ లో ఒక సభ్యురాలు కావడంతో స్వామీజీ కోరగానే ఆమె వెంటనే ఆయనను కలుసుకునేందుకు గ్రీన్స్ ఇంటికి వచ్చేసింది. ఆయన అంతగా టెలిఫోన్ లో కూడా చెప్పలేని విషయం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతూ వచ్చింది దారి పొడవునా. పాట్ దారిలో వస్తుంటే ఇక్కడ స్వామీజీ లివింగ్ రూమ్ లో కూర్చొని ఏదో కాగితం మీద రాస్తున్నారు. తను రాసిన పేపర్ ని ఆయన సంతృప్తికరంగా చూసి దాన్ని మడిచి దానిని తన జేబులో పెట్టుకొని పాట్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పాట్ వచ్చి ఆయన పక్కన కూర్చోగానే, నన్ను అడగావా అని అడిగారు. దేని గురించి? నేను దేని గురించి మిమ్మల్ని అడగాలి అని ఆశ్చర్యపడింది పాట్. దేని గురించి అయినా ఊరికే అడుగు, నువ్వు ఏ ప్రశ్న అడిగినా అడగొచ్చు, అడుగు అన్నారు. ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. బహుశా స్వామీజీ మనసులో ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు. ఏమిటది అనుకుంటోంది. పోనీ వాళ్ళ టెలిఫోన్ సంభాషణలో కూడా ఏ అంశం మీద అయినా చర్చ జరిగితే దాని మీద అయినా అడిగి ఉండవచ్చు, కానీ అలాగూ జరగలేదు. ఇప్పుడు సరైన ప్రశ్న ఒక్కటి బుర్రలోకి రావడం లేదు. అన్ని హాస్యాస్పదమైన ప్రశ్నలే తడుతున్నాయి. ఆలస్యం ఎందుకు, అడుగు అడుగు. అప్పుడు ఆమె తన భవిష్యత్తు గురించి కొన్ని సంక్షిప్తమైన చిన్న ప్రశ్నలు వేసింది. స్వామీజీ ఆమెకి ఏ సమాధానం చెప్పలేదు. ఆయన ఆమె వంక నిర్లిప్తంగా ఒక క్షణం సేపు చూసి ఇంకా దేని గురించి అయినా అడగమని చెప్పారు. బహుశా ఆమె అడిగింది సరైన ప్రశ్న కాకపోయి ఉండవచ్చు. ఇంకొంచెం ఆలోచించి మరో ప్రశ్న వేసింది. ఇప్పుడు ప్రత్యేకంగా తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలో, లేక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ని తాను కొనసాగించగలదో లేదో తెలుసుకోవాలనుకుంది. సరే అయితే మరో ప్రశ్న అడుగు అన్నారు స్వామి. పాట్ అయోమయంలో పడింది. ఆయన తనని ప్రశ్నలు అడగమంటున్నారే తప్ప ఆయనకు జవాబిచ్చే ఆసక్తి ఎంత మాత్రమూ లేదు. పైగా ఆ ప్రశ్నల్ని కూడా ఆయన సరిగా వింటున్నట్లు లేదు. ఆమె ఓ నిమిషం పాటు మరికొంచెం జాగ్రత్తగా ఆలోచించి మరింత వ్యక్తిగతమైన ప్రశ్న అడిగింది. మరో ప్రశ్న అడుగు. తను ఏ విషయాల్లో స్వామి సలహా కోరుకుంటుందో ఆయన తెలుసుకోదలుచుకున్నారని, అందులో ఏమాత్రం అనుమానం లేదని పాటు ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఆమె ఆ ప్రశ్నలన్నింటినీ చాలా ఆలోచించి శూన్యంలోంచి, గాలిలోంచి లాగుతున్నట్లు అడుగుతోంది. ఆమె అడగబోతున్న 4వ ప్రశ్నకి స్వామి సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు. అది మరో అర్థవంతమైన వ్యక్తిగతమైన ప్రశ్న. ఆమె చాలా నిజాయితీగా తన 4వ ప్రశ్న అడగగానే స్వామి ఆమె వైపు చిరునవ్వుతో తన జేబులో ఇంతకు ముందు రాసి ఉంచిన కాగితాన్ని తీసి ఆమెకి అందించారు. ఆమె దాన్ని తెరిచి చూసింది. అక్కడ ఆమె అడిగిన 4 ప్రశ్నలు వరుస క్రమంలో ఉన్నాయి. వాటికి స్వామీజీ సమాధానాలు కూడా ఉన్నాయి. చూడండి మేడం, ఆయన ముందే రాసుకున్నారంట ఈమె అడిగిన క్వశ్చన్స్ కి. వింటున్నారా మేడం? ఆశ్రమ సాంగత్యంలో ఒక మెంబరు డిసెంబర్ మొదట్లో చలి పెడుతున్న ఉదయపు వేళ స్వామీజీతో అపాయింట్మెంట్ తీసుకుంది. స్వామి మా ట్రైనింగ్ గ్రూప్ లో కాన్ఫరెన్స్ రూమ్స్ లో ఒక దాంట్లో ఉన్నారు. ఈ గ్రూప్ కి వారు పతంజలి యోగ సూత్రాల మీద ఉపన్యాసాలు ధారావాహికగా ఇస్తున్నారు. ఆ సెషన్ ని ముగించే రోజు ఆయన కొంచెం ఆలస్యమయ్యారు. ఆ ఉపన్యాసం ముగిసిన తర్వాత నేను మా ఆఫీసుకు పెద్ద స్టీరియో రికార్డర్ పట్టుకుని హాల్లోంచి లోపలికి వచ్చాను. అప్పుడే నేను ల్యాబీలో 3.5 ఏళ్ల కొడుకుని ఒడిలో పెట్టుకుని ఆమె కనిపించింది. ఆశ్రమ సమూహంతో రెగ్యులర్ మీటింగ్ లో ఆ శుక్రవారం రాత్రి టవర్ బిల్డింగ్ లెక్చర్ పూర్తి అయిన తర్వాత మేము బయటికి వెళ్ళబోతుండగా ఈమె స్వామీజీని సమీపించి తన కొడుకు గురించి మాట్లాడడానికి ప్రయత్నించింది. ఆ పిల్లవాడికి విపరీతమైన ఆస్మా, న్యూమోనియా అని కూడా అనుమానం ఉంది.
రాత్రిపూట వస్తున్న ఆయాసానికి చాలా సార్లు ఆ పిల్లాడు మరణపు అంచులు చూసి వచ్చాడు. వాడికి ఒక డాక్టర్ దగ్గర వైద్యం జరుగుతోంది, కానీ ఆమె వాడి పరిస్థితి మెరుగుపడడం లేదని బాధపడుతోంది. ఆమె స్వామికి తన బాధ చెప్పుకోవాలని వచ్చింది. ఆ పిల్లవాడు రాత్రంతా నిద్ర లేకుండా పిల్లి కూతలు ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ ఉంటాడని చెప్పాలని ఆమె ఉద్దేశం. కానీ ఆమెకు స్వామి కలుసుకోవడానికి సమయమే కుదరడం లేదు. ఆయన అక్కడికి వచ్చినందుకు ఎంతో మంది ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కొంతమంది ఆయన నుంచి ఏవో కొన్ని మంచి మాటలు, వ్యాఖ్యలు వినాలనుకుంటున్నారు. కొంతమంది సెలవు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఏ కారణం వల్లనో గాని నిజంగా అత్యవసరంగా కలవాలని వచ్చిన మనిషిని మాత్రం ఆయన పట్టించుకుంటున్నట్టు కనబడడం లేదు. సరిగ్గా వారితో ఆమె మాట్లాడడానికి ప్రయత్నించబోయేసరికి ఆయన అప్పుడే గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతున్న వారల్లా అకస్మాత్తుగా వెనక్కి తిరిగి లోపలికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నారు. ఆమె తన కుమారుని గురించి చెప్పింది. స్వామీజీ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి. ఆ పరిస్థితిలో జనాన్ని కలుసుకున్నందువల్ల ఆయన బాగా అలసిపోయి అయినా ఉండాలి, లేక నిద్ర వస్తూ అయినా ఉండాలి. చాలా మెల్లగా ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. ఆ పిల్లవాడికి గుండె సంబంధమైన సమస్య ఉంది అని, ఆ తర్వాత ఆమె వైపు చూసి ఆమె తన డాక్టర్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేయమని అడగాలని ఆమెకి సూచించారు. పరీక్షించడానికి ఈసీజీ చేస్తే సులభంగా ఉంటుందని చెప్పారు. ఆమె వచ్చి కూర్చుంది కూడా. ఆమె బిడ్డ కూడా ఉన్నాడు. ఆమె వచ్చిందని చెప్పడానికి నేను స్వామీజీ దగ్గరకు వెళ్ళాను. అప్పుడు ఆయన ఎల్మర్ ఒక సంభాషణలో ఉన్నారు. వారు అతని ఆఫీస్ లోకి వెళ్లారు. స్వామీజీ తన డ్రైవర్ సొరుగులోంచి మహానుభావుల చిత్రాలు కొన్ని బయటికి తీసి ఆ పిల్లవాడితో వాటిలోంచి ఒక చిత్రాన్ని తీసి తనకి ఇవ్వమని చెప్పాడు. ఆ పిల్లవాడు తను కోరుకున్న ఓ చిత్రాన్ని తీశాడు. వాడు ఎంచుకున్న చిత్రంలో క్రీస్తు అధునాతన చిత్రం ఉంది. స్వామి ఆ చిత్రాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి అతని గదిలో గోడకు పెట్టమన్నారు. ఆమె ఈసీజీ సమస్యగా ఉందని చెప్పింది. ఆమె తమ డాక్టర్ తో తాను ఈసీజీ తీయించిన విషయం చెప్పింది. ఆ డాక్టర్ అది తప్పు అన్నట్టు మాట్లాడాడు. తనని కలిసిపోకుండా ఈసీజీ తీయించడం అతడికి కోపం తెప్పించింది. అప్పుడు ఆమె స్వామీజీ చెప్పిన విషయం చెప్పాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఆ డాక్టర్ కనీసం మీరు మరో డాక్టర్ సలహా అయినా తీసుకొని ఉండాల్సిందని మందలింపుగా తెలియజేశాడు ఈమెకి. కానీ యాదృచ్ఛికంగా ఓ కార్డియాలజిస్టు ఈసీజీ చూసి నిజంగానే ఆ పిల్లవాడి గుండె అసాధారణ స్థాయిలో తేడా ఉందని, అది సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అసలు ఈ ఈసీజీ గురించి మీకు ఆలోచన ఎలా వచ్చింది అని అడిగాడు ఎల్మర్ స్వామీజీ ఆ రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆశ్రమ జనకులకు బోధన చేసిన తర్వాత ఆయన ఆమె ప్రక్కన కూర్చున్నారు. నేను ఆ పిల్లవాడిని నేను పిలిచాను. వాడు నా దగ్గరకు తన అంటే కామ హాస్టల్ శరీరంతో వచ్చాడు. నేను నీకున్న సమస్య ఏమిటి అని అడిగాను. దానికి వాడు ఈ జీవితంలో నేను గుండె సమస్యతో పుట్టాను అని చెప్పాడంట. దీనితో ఆ పిల్లాడి స్థితి చాలా మెరుగుపడింది. ఆ పిల్లవాడి తల్లి ఈసీజీ తీయించాలని స్వామీజీ చెప్పిన తర్వాత ఆమె డాక్టర్లనే మార్చివేసింది. వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచగల అసలు డాక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. నిజానికి స్వామీజీ ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. వాడి గురించి ధ్యానించసాగారు. నిజానికి ఆయన ఇచ్చిన క్రీస్తు చిత్రం ఆ పిల్లవాడి గదిలో ఇప్పటికీ ఉంది. మేడం ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ క్రీస్తు చిత్రము కూడా మేడం ఓకే కాన్పూర్, అలహాబాద్, బొంబాయి, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో ఎందరికో స్వామీజీతో ఇలాంటి అసాధారణ అనుభవాలు ఉన్నాయి. ఒక్క కాన్పూర్ లోనే సుమారు 100 మందికి ఆయన నయం చేశారు. వారి సమక్షంలోకి రాగానే వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి. అలహాబాద్ లో స్వామీజీ తన తీక్షణమైన కంటి చూపుతో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని ముక్కలు చేశారు. ఋషికేశ్ లో ఓ బకెట్ నీళ్లని తన వేలి నుంచి ప్రసరింపచేసిన శక్తితో మరిగేలా చేశారు. కేంద్ర మంత్రుల్లో ఒకరైన రాజా దినేష్ సింగ్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ భవంతిలో ఆయన
మేడం 9వ అధ్యాయం ఇప్పుడు పాశ్చాత్య మూలాలు అని. స్వామీజీ భారతదేశం విడిచిపెట్టక మునిపే పాశ్చాత్య సమాజం ఏ దిశగా పయనిస్తుందో ఆయనకు అర్థమైంది. తన గురువు నుంచి స్పష్టమైన ఆదేశాలు పొందడం కోసం ఆయనకు పాశ్చాత్య భావనల్ని విశదీకరించి చెప్పి జీవితాన్ని ఈ రెండు భావనలు వేర్వేరు విధానాల్లో చూస్తాయి. నేను నా సందేశాన్ని పాశ్చాత్య దేశాలకి ఎలా ఇవ్వగలను అని అడిగారు స్వామీజీ. దానికి బాబాజీ ఒకే ప్రపంచంలో నెలకొని ఉన్న ఈ రెండు రకాల జీవన విధానాలు జీవన సార్థకతకే ఉపయోగపడతాయి, కానీ రెండు చెరో కొసలోనూ ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు జీవితాన్ని సరైన విధానంలో ఎలా నడిపించాలో అనే విషయం మీదే ప్రయోగాలు చేస్తున్నాయి. హిమాలయ పరమ గురువుల సందేశం కాల పరిమితులు లేనిది. దానికి పురాతన పాశ్చాత్య భావనలతో సంబంధం లేదు. మనమంతా పాటుపడుతున్న నాగరికతలో ఉత్కృష్ట దశ సాధించడానికి తీవ్ర స్థితిలో కొసలకి చేరి ఉన్న సిద్ధాంతాలు పనిచేయవు అని చెప్పారు. బాబాజీ చెప్పిన ఈ మాటలు స్వామీజీకి పాశ్చాత్య ప్రాంతంలో తాను నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏమిటో రూపొందించుకోవడానికి ఒక దారి చూపించినట్టయింది. స్వామీజీ 1970లో డిసెంబర్ మధ్య నాటికి మెన్నింగర్ ఫౌండేషన్ ని కొన్ని నెలల పాటు విడిచిపెట్టారు. ఆయన తిరిగి అమెరికా రాష్ట్రాల్లో తిరిగి వెళ్లే వరకు ఆయన చికాగోలో ప్రధాన నివాసంగా చేసుకున్నారు. ఆయనకి ఒక ఆశ్రమం లేదు, తనకంటూ ఒక కేంద్రము లేదు. అందుకే ఆయన ఎప్పుడు వివిధ హోటళ్లలోనూ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని హోటళ్లలోనూ బస చేస్తూ ఉండేవారు. స్వామీజీతో సన్నిహితంగా మెలిగే విద్యార్థులకి ఆయన పర్యటనల గురించి ముందుగా తెలిసేది. వారు తమ ఇళ్ల నుంచే ఓ ఆఫీసు లాంటిది నడిపేవారు. ఆయన చికాగోలో ఉన్నప్పుడు ఇతర నగరాల నుంచి ఆయనను వెతుకుంటూ వచ్చే వారికి వారు పడేవారు. చాలా మంది స్వామీజీని తమతోనే ఉండమని ఆహ్వానించేవారు. కానీ ఎంతో కాలంగా ఏకాంతంగా ఉండడానికి ఆయన అలవాటు పడడం వల్ల హోటళ్లలోనే ఉండేవారు. స్వామీజీని ఎంతో పూజ్యభావంతో కొలిచే భారతీయ కుటుంబాల్లో ఇది కొంత ఆందోళన కలిగించింది. చికాగోలో ఉండే కొంతమంది భారతీయులు స్వామీజీని హోటల్ స్వామి అంటూ ఉంటారు. ఈనాటికి 1980 వసంతకాలంలో నేను ఈ దేశానికి కొత్తగా వచ్చాను. ఇంకా అప్పటికి నేను మిన్నియాపోలిస్ లోనే ఉంటున్నాను. ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, స్వామీజీ చాలా గొప్పవారు, మన హిందూ మత ప్రబోధంలో గొప్ప అగ్రగామి, కానీ ఆయన ఎంతసేపు అమెరికన్లనే కలుస్తుంటారు, మనకి అసలు సమయం ఇవ్వరు, ఉండడానికి ఆయనకి ఎక్కడా నివాస స్థానం లేకపోయినా ఆయన తన సొంత దేశ పౌరులకి దూరంగా ఉంటారు. ఆయనకి ఇప్పుడు పెన్సిల్వేనియాలో పెద్ద కేంద్రం ఉంది, చిన్న చిన్న కేంద్రాలు దేశమంతటా ఉన్నాయి, కానీ ఆయనతో సత్సంగం ఏర్పాటు చేసుకోవడం ఎంతో కష్టం అన్నాడు. ఈ మనిషి స్వామీజీని చికాకు పెట్టదలుచుకున్న మనిషేనని నాకు అర్థమైంది. తాను హిందూ కావడం వల్ల స్వామీజీపై తనకి ఒక ప్రత్యేకమైన అధికారం ఉన్నట్టు అతడు భావిస్తున్నారు. చూడండి, ఆ తర్వాత కొద్ది కాలానికి నేను పెన్సిల్వేనియాలోని ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ లో స్వామీజీని కలిసినప్పుడు అక్కడ ఉన్న భారతీయుల మేమిద్దరమేనని గమనించాను. అదేమిటా అని నేను ఆశ్చర్యపోయాను. అందుకే నేను ఓ రోజు స్వామీజీతో నేను ఆ వ్యక్తి అన్న మాటలే చెప్పాను. దానికి ఆయన, మనం ఇక్కడ 60 మంది ఉన్నాం, కానీ నువ్వు నేను తప్ప ఇక్కడ భారతీయులు ఎవరూ లేరు అన్నారు. నా మిషన్ కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమై లేదు అన్నారు స్వామీజీ. మా గురువు గారు నన్ను పాశ్చాత్యులకి విజ్ఞానం ఆధ్యాత్మికతకి మధ్య వారధి వేయడానికి పంపారు. నాకు పని ఉంది. అన్ని రకాల విశ్వాసాలు గల ప్రజలకి జీవితంలో అన్ని రంగాల వారికి పరస్పరం ప్రేమ కలిగేలా, వారికి గల అత్యుత్తమమైన వాటిని అందరితో పంచుకునేలా, తమ నేపథ్యాల ద్వారా తాము పొందిన బలహీనతల్ని గ్రహించేలా, ఆ బలహీనతల్ని వారికి వారుగా అధిగమించేలా చేయడం నా పని. హిమాలయ పరమ గురువులతో జీవనంలో మా గురువు గారు ఏమన్నారో చూసావుగా. హిమాలయ యోగుల మొట్టమొదటి సందేశం ఒకటే, అన్ని రకాల భయాల నుంచి విముక్తి. మనలోని వాస్తవికతని నిరంతరం ఎరుక కలిగి ఉండడం రెండవ సందేశం. మిగతా అన్ని జాతి సముదాయాల లాగా భారతీయులు కూడా అన్ని సంప్రదాయాల్ని తనలో కలిపేసుకునే ఈ అమెరికాలో కలిసి తమ స్వంత
సాంస్కృతిక గుర్తింపుని కోల్పోతామేమోనని భయం. భారతదేశం అతి ప్రాచీన దేశం. దాని సంస్కృతి బహుముఖీయమైనది. భారతీయులు ఉన్నతమైన ఆదర్శాల్ని పోషించేందుకు అలవాటు పడ్డారు. కానీ ఈ ఆదర్శాల్ని వారు చాలా అరుదుగా తమ పనుల్లో ప్రతిబింబిస్తారు. అందుకే భారతదేశానికి ఎంత గొప్ప సంపద, జ్ఞానం ఉన్నా గత 1500 సంవత్సరాలుగా అనేక బాధలు పడుతోంది. ఈ దేశానికి వచ్చిన కొత్తల్లో కొన్ని సంవత్సరాలు నేను అనేక హిందూ కుటుంబాల్ని, సంస్థల్ని చూశాను. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నా దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకున్నారు. మిగతా అన్ని సందర్భాల్లోనూ అన్ని విషయాల గురించి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియజేయాలనుకున్నారు. నేనేం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా వాళ్లే చెప్తుండేవాళ్ళు. వాళ్ళు అమెరికన్లని విమర్శించేవారు. అమెరికన్లకి శీల సంపద లేదు, వాళ్ళు భౌతికవాదులు, వాళ్ళకి తమ తల్లిదండ్రుల్ని గౌరవించడం రాదు, వాళ్ళకి తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం రాదు, వారికి తమ జీవిత భాగస్వాముల పట్ల విశ్వసనీయంగా మెలగడం చేత కాదు, వాళ్ళు గోమాంసం తింటారు, వాళ్ళకి హిందూ మతం అన్ని మతాలకి మూలమనే విషయం తెలీదు, ఇలా ఎన్నో చెప్పేవారు. ఇలాంటి వాళ్ళలో చాలా గ్రూపులు ఉంటాయి. నేను ఒక భారతీయ కుటుంబం లేదా సంస్థతో కలిసి ఉన్నానంటే నన్ను కూడా సహజంగా పార్టీ రాజకీయాల్లోకి లాగేస్తారు. 2 తలలు 3 అభిప్రాయాలు అనే సామెత భారతదేశంలో ఎంత ప్రచారంలో ఉందో అమెరికాలో ఉన్న భారతీయుల విషయంలోనూ అంతే ప్రచారంలో ఉంది. ఒక గ్రూపుతో నేను ప్రేమగా మెలిగానంటే అది మిగతా వారితో శత్రుత్వం తెచ్చిపెడుతుంది. నేను ఋషి విజ్ఞానాన్ని హిందూ మతంతో అనుసంధానించకుండా బోధిస్తూ వచ్చాను. దాంతో హిందువులు, సిక్కులు, జైనులు ఎవరైనా గాని అంతా అమెరికన్లతో కలిసి కూర్చుని విన్నారు. ఆ విధంగా హిందువులు ఉదారవాదులయ్యారు. నేను భారతీయుల్ని ప్రేమిస్తాను, కానీ నేను వాళ్ళ పిల్లల్ని ఇంకా ప్రేమిస్తాను. కారణం, వాళ్ళు మరింత ఉదారంగా ఉన్నారు. వాళ్ళ దృక్పథం వాళ్ళ తల్లిదండ్రుల దృక్పథం కంటే విశాలమైనది. ఈ పిల్లల ద్వారా పాశ్చాత్య దేశాల్లో ఉంటున్న భారతీయ మూలాల ప్రజలు వేదాల్లో గ్రంథస్థం చేసిన ఋషి విజ్ఞానం హిందూ మతానికి ఆత్మ అని గుర్తిస్తారు. సాంప్రదాయాలు, ధార్మిక ఉత్సవాలు, వివిధ రకాలైన విభాగాలు హిందూ మతానికి బాహ్య వస్త్రాలు లాంటివి. అమెరికాలో ఉన్న హిందూ కుటుంబాలు, వాళ్ళ సంతానము, వాళ్ళని మనం ఎవరు, మన మూలాలు ఎక్కడ, మన వారసత్వం ఏది, మనం మిగతా వారి కంటే ఎక్కువేనా, ఒకవేళ ఎక్కువే అయితే ఎందులో ఎక్కువ అని అడిగినప్పుడు మా గురువు గారు నెరవేర్చాల్సిన బృహత్తర కార్యం విలువని అర్థం చేసుకుంటాయి. మా గురువు గారు అన్నారు, తూర్పు తూర్పే, పడమర పడమరే అన్న మాట పాతకాలం నాటి భావన. పాశ్చాత్యులు తూర్పు దేశాలతో పంచుకోగల విజ్ఞానం చాలానే ఉందన్న మాటతో సందేహమే లేదు. కానీ తూర్పు దేశాలు కూడా పాశ్చాత్య దేశాలకు అందించాల జ్ఞానము చాలానే ఉంది. పాశ్చాత్య పుష్పం రాష్ట్ర పరిమళం వెదజల్లకపోతే ఆ పుష్పమే వ్యర్థం అనేవారు. నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. కేవలం హిందూ సముదాయంలో పనిచేయడము, హిందూ మతానికే పరిమితమై ఉండడము, హిందూ వేదికల మీద సాధువుల సందేశం ఇవ్వడం అనేది నా గురువు తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని భంగుపరుస్తుంది. అందుకే నన్ను నేను వారికి దూరంగా హోటళ్లలో ఉంటున్నాను. ఆయన హోటళ్లలో ఉండే ఏర్పాటు ఏమంత బాగుండేది కాదు. ఆ రోజుల్లో శాకాహారం దొరకడం చాలా కష్టంగా ఉండేది. స్వామీజీ చాలా సార్లు దోశలు తిని ఉండేవారు. యాలకులు, అల్లము, కుంకుమ పువ్వు, పంచదార వేసి తయారు చేసే టిల్క్ త్రాగేవారు. ఈ పానీయము ఆయనకు ఎంతో ఇష్టం. ఇది తయారు చేయడానికి ఆయన శిష్యులు ఒక హాట్ ప్లేట్ ని ఆయన గదిలోకి తీసుకొచ్చి పెట్టేవారు. ఇక అక్కడ నుంచి ఆ టిల్క్ హడావుడి అంతా ఇంత కాదు. స్వామీజీని చూడడానికి ఎందరో సందర్శకులు వస్తుండేరు. శిష్యులు గురువు గారి కోసం టిల్క్ తయారు చేస్తున్నప్పుడు సాధారణంగా ఆ పాలు తరచుగా మరిగిపోతూ ఉండేవి, లేకపోతే పొంగిపోయి కార్పెట్ మీద పడేవి. బాత్రూమ్ సింక్ లో దాన్ని కడగడం చాలా కష్టంగా ఉండేది. ఇది చాలదన్నట్లు భారతీయ కుటుంబాల నుంచి తరచుగా స్వామీజీకి భోజనం వచ్చేది. ఘాటుగా ఉండే భారతీయ మసాలా వాసనలు హోటల్ మేనేజ్మెంట్ దృష్టిని టక్కున ఆకర్షించేవి. కార్పెట్ల మీద క్యాండిల్స్, అగరవత్తులు వెలిగించినప్పుడు కార్పెట్ మీద చిన్న చిన్న రంధ్రాలు పడటం వల్ల అప్పటికే వాళ్ళకి గుర్రుగా ఉంది.
ప్రయాణాల్లో ఖాళీ సమయం దొరకని స్వామీజీ ఉపన్యాసాలు, బోధనా తరగతులు నిర్వహించేవారు. స్వామీజీ భారతదేశంలోని కాన్పూర్లో ప్రచురితమయ్యే వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అనే పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉండేవారు. తాత్కాలికమైన క్వార్టర్స్ లో ఉంటూ ఆ విధంగా రాయడము ఆయనకు చాలా కష్టంగా ఉండేది. ఆయన వేరే నగరం నుంచి వచ్చినప్పుడు ఒక కొత్త హోటల్ రూమ్ లో సెటిల్ అయ్యేవారు. ఆయన శిష్యులు ఒక పేపరు, టైప్ రైటర్ తెచ్చి ఇచ్చేవారు. స్వామీజీ ఒక మూల కూర్చొని ఎవరో ఒకరికి డిక్టేషన్ ఇచ్చేవారు. దాన్ని వాళ్ళ లాంగ్ హ్యాండ్ లో రాసుకుంటే మరో వ్యక్తి వాళ్ళకి ఎదురుగా ఇంకో మూలలో కూర్చొని టైప్ చేస్తూ ఉండేవాడు. ఈ పని సాధారణంగా రాత్రి 1 గంట 2 గంటల సమయం దాకా తీసుకునేది. శిష్యులు వెళ్లిపోయాక స్వామీజీ స్నానం చేసి ధ్యానం చేసుకునేవారు. చివరికి చికాగోలో ఈ గ్రూపుకి ఈ విధమైన సంచార జీవనం చాలా హాస్యాస్పదంగా తోచింది. స్వామీజీ మకాం ఉండడానికి, పని చేయడానికి ఒక స్థిర నివాసం, ఆయనతో కలిసి పనిచేసే వారికి ఒక ఆఫీసు అవసరమని భావించారు. అందువల్ల వాళ్ళు ఆయన మిషన్ ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో వెళ్లి ఒక లాభాపేక్ష లేని సంస్థని నెలకొల్పడానికి చేసిన ప్రస్తావనని స్వామీజీ అంగీకరించారు. యోగా సైన్స్ హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇన్ కార్పొరేషన్ పత్రాలు 23 జూన్ 1971 దాఖలు చేయడం జరిగింది. ఈ క్రొత్త ఇన్స్టిట్యూట్ ని చికాగోని బ్యాటరింగ్టన్ శివారు ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఒక ఇంట్లో ప్రారంభించడం జరిగింది. అక్కడ స్వామీజీ ఉపన్యాసాలు, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు మొదలుపెట్టారు. ఉదయం ఆయన యోగా, ప్రాణాయామము, విశ్రాంతినిచ్చే ఇతర పద్ధతులు నిర్వహించేవారు. అలాగే సాయంత్రం వేళల్లో ఆధ్యాత్మిక విషయాలపై ఉపన్యాసాలను ఇచ్చేవారు. ఇప్పుడు స్వామీజీకి ఒక కార్యాలయం ఉంది కాబట్టి ప్రజలు వారికి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉండేవారు. ఆయన ప్రయాణ ఏర్పాట్లు కూడా చాలా సులభంగా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించబడేవి. వారు శిక్షణ ఇచ్చిన శిక్షకులు గ్రేటర్ చికాగోలోను ఇతర నగరాల్లోనూ తరగతులు ప్రారంభించారు. ఒక సంస్థగా రూపుదిద్దుకున్న వెంటనే దేశ విదేశాల్లో అది అనేక శాఖలు, అనుబంధ కేంద్రాలుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం ప్రారంభమైంది. స్వామీజీ అమెరికాలోని వివిధ నగరాల్లో వారానికి 4 రోజుల పాటు ఉపన్యాసాలు ఇస్తూ అత్యంత పటిష్టమైన ప్రణాళికని నిర్వహించారు. చికాగోకి వారాంతాల్లో వచ్చి ఉపన్యసించేవారు. వారు భారతదేశానికి చలి తీవ్రంగా ఉండే శీతాకాలం చివరి భాగంలో వచ్చి చికాగోకి వసంతకాలంలో తిరిగి వెళ్తుంటేవారు. ఆయన ఆ విధంగా తూర్పు ప్రాంతానికి వచ్చి వెళ్లే సమయాల్లో మార్గ మధ్యంలో గ్రేట్ బ్రిటన్, హాలండ్, స్విట్జర్లాండ్, బెల్జియము, జర్మనీ, ఇటలీ, మేడం 1 minute. ఏమైంది మేడం? మేడం అంటే ఇక్కడ శిక్షణ ఇస్తూ ఆయన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. ఉదయం ఆయన యోగాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ స్వామీజీ అమెరికాలో వివిధ నగరాల్లో వారానికి 4 రోజుల పాటు ఉపన్యాసాలు ఇస్తూ అత్యంత పటిష్టమైన ప్రణాళికని నిర్వహించారు. చికాగోకి వారాంతాల్లో వచ్చి ఉపన్యసించేవారు. వారు భారతదేశానికి చలి తీవ్రంగా ఉండే శీతాకాలం చివరి భాగంలో వచ్చి చికాగోకి వసంతకాలంలో తిరిగి వెళ్తూ ఉండేవారు. ఆయన ఆ విధంగా తూర్పు ప్రాంతానికి వచ్చి వెళ్లే సమయాల్లో మార్గ మధ్యంలో గ్రేట్ బ్రిటన్, హాలండ్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిన్ దేశాల్లో సెమినార్లు, సమావేశాలు నిర్వహించేవారు. ఆయన ఒక నగరంలో మొదటిసారిగా ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు తన మనసు పైన, మానవ శరీర వ్యవస్థలోని అసంకల్పిత వ్యవస్థల మీద తనకి గల స్వచ్ఛంద నియంత్రణని ప్రదర్శించేవారు. తన తదుపరి ప్రదర్శనలో ఆయన ఎప్పుడూ భౌతిక స్థాయిలో ఆరోగ్యప్రదంగా ఉండడం ఎలాగో,
మానసిక స్థాయిలో ఆనందంగా ఉండడం ఎలాగో తెలియజెప్పేవారు. అంతరంగ కోణాన్ని అన్వేషించేందుకు వారిని సిద్ధం చేయడానికి కొన్ని సులభమైన హఠయోగ పద్ధతులు, ప్రాణాయామాలు, ఏకాగ్రత వంటి విషయాలు బోధించేవారు. మతాతీతంగా ఉంటూ సకల మానవాళికి ఆరోగ్యము, ఆధ్యాత్మికత అందించడానికి చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆయన వెళ్ళిన చోటల్లా అన్ని మతాలకి చెందిన ప్రజలు వారి ఉపన్యాసాలు వినడానికి ఆసక్తి చూపేవారు. ఆయా ప్రాంతాల మీడియా ఈ శాస్త్రవేత్త, యోగి, మార్మిక సాధువు, తత్వవేత్త ఆ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రసారం చేస్తూ ఉండేవి. 2 సంవత్సరాల్లో స్వామీజీ గురించి అన్ని వార్తాపత్రికలు, మ్యాగజైన్లలోనూ వార్తలు రాసేవారు. ఎన్నో రేడియో ప్రసంగాలు, టెలివిజన్ కార్యక్రమాలు జరిగాయి. ఇదే సమయంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఆరోగ్య నిపుణులు వివిధ హోదాల్లో స్వామీజీకి సన్నిహితంగా వచ్చారు. వారిలో ఒకరు డాక్టరు రుడోల్ఫ్ బల్లెంటైన్. హిమాలయ ఇన్స్టిట్యూట్ వికాసంలో ఆయనది గొప్ప కీలకమైన పాత్ర. ఒక యువ మానసిక నిపుణుడైన డాక్టర్ బల్లెంటైన్ కి యోగం, ప్రాచ్య తత్వశాస్త్రం గురించి మంచి పరిచయమే ఉంది. అతడికి ప్రాచ్య సంప్రదాయాల్లో కనిపించే స్వీయ పరిణామ పద్ధతుల్ని కనిపెట్టాలనే ప్రగాఢమైన ఆసక్తి ఉంది. అతడు న్యూ ఆర్లియన్స్ లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో మానసిక అధ్యాపకుడుగా పనిచేస్తున్నాడు. నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్స్ లో 60వ పడిలో అతడు ఒక ఉచిత క్లినిక్ స్థాపించి దాన్ని వీధి పిల్లలకు సహాయం చేయడం కోసం అంకితం చేశాడు. అక్కడికి వచ్చే కేసుల్లో చాలా వరకు మాదక ద్రవ్యాల బారిన పిల్లల సమస్యలే ఎక్కువగా వచ్చేవి. కానీ యోగాచరణలో నిమగ్నమైన తర్వాత ఆ క్రమంలో నిజంగా ప్రభావవంతంగా ఉండడానికి తనకి మరింత జ్ఞానం మరియు అవగాహన అవసరమని గ్రహించాడు. అందువలన చాలా సాహసోపేతంగాను, స్వేచ్ఛగాను, ఇప్పటికీ సంప్రదాయబద్ధమైన జ్ఞానాన్ని గౌరవించే తూర్పు దేశాల పర్యటన చేయడం ఉత్తమ మార్గమని అతడు నిర్ణయించుకున్నాడు. 1972లో అతడు ఈ ప్రయాణం మీద బయలుదేరాడు. యూరోప్ నుంచి భూమార్గం గుండా అతడు బీరూట్ చేరుకున్నాడు. కానీ అక్కడ కొద్దిగా సేపు ఉండగానే అతడికి అకస్మాత్తుగా భారతదేశంకి వెంటనే వెళ్ళమని అంతరంగ సందేశం వచ్చింది. మరో గంటలో అతడు డెమాస్కస్ కి వెళ్లే టాక్సీలో ఉన్నాడు. అక్కడ నుండి అతడు పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్లే విమానం అందుకున్నాడు. 1973 వసంతకాలంలో అనేక వాహనాల్ని ఉపయోగించి ప్రయాణిస్తూ అతడు పంజాబ్ లోని అమృత్సర్ మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు. యోగం గురించి తాను నేర్చుకోవాలంటే తను హిందీ నేర్చుకోవడం అవసరమని ఢిల్లీలో అతడికి అర్థమైంది. అందువల్ల అతడు ఢిల్లీ యూనివర్సిటీలో హిందీ విభాగానికి వెళ్ళాడు. అక్కడ అతడు ఒక ప్రొఫెసర్ ని కలిశాడు. ఆయన తన ఇంట్లోనే డాక్టర్ బల్లెంటైన్ కి హిందీ నేర్పడానికి అంగీకరించాడు. డాక్టర్ బల్లెంటైన్ మొదటి హిందీ పాఠం నేర్చుకోవడానికి ఇంటికి రాగానే ఆ ప్రొఫెసర్ అతడు స్వామి రామాతో కలిసి అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు, సైకాలజిస్టుల బృంద సభ్యుడా కాదా అని ప్రశ్న వేశాడు. డాక్టర్ బల్లెంటైన్ కి దీని గురించి అసలు ఏమీ తెలియదు. అందువల్ల ఆ ప్రొఫెసర్ అతడికి ఆనాటి వార్తాపత్రిక చూపించి ఆ బృందం గురించి వ్రాసి ఉన్న వార్తను చూపించాడు. డాక్టర్ బల్లెంటైన్ ఆ వ్యాసంలోని సమాచారం తెలుసుకుని ఆ బృందము ఋషికేశ్లోని స్వామీజీ ఆశ్రమంలో ఉందని తెలుసుకున్నారు. అప్పుడు డాక్టర్ బల్లెంటైన్ వారి పని గురించి, మిషన్ గురించి తెలుసుకోబోతున్నానంటూ వారికి ఉత్తరం రాశాడు. 1 వారం తర్వాత స్వామీజీ తరపున మాట్లాడుతున్న ఒక అమెరికన్ స్వరము వినిపించింది. టెలిఫోన్ లో తమ బృందం త్వరలోనే న్యూఢిల్లీ వస్తుందని, తమని అక్కడ కలుసుకోవచ్చునని ఆ అమెరికన్ చెప్పాడు. తనకి ఒంట్లో బాగా లేకపోయినా డాక్టర్ బల్లెంటైన్ ఆ అపాయింట్మెంట్ ని వదులుకోదలుచుకోలేదు. అతడు హోటల్ కి రాగానే డాక్టర్ అలెన్ వీన్ స్టాక్ అనే సైకాలజిస్టు ఆయనని పలకరించాడు. ఆ హోటల్లో స్వామీజీ గౌరవార్థం ఒక ప్రముఖ సితార వాదకుల ప్రోగ్రాం ఉంది. ఆ రోజు పెద్ద హడావుడి, కోలాహలం. ఈ లోపు డాక్టర్ వీన్ స్టాక్ డాక్టర్ బల్లెంటైన్ సంగీత కచేరీ జరుగుతున్న గది ద్వారం దగ్గరికి తీసుకొచ్చి ఆయన స్వామీజీకి చూపించారు. స్వామీజీ ఆయన్ని సరిగ్గా చూడలేదేమో కూడా, కానీ ఆయన నాకు తెలుసు ఆయన నా సీటు పక్కకు తీసుకురండి అన్నారు.
ఇది డాక్టర్ బల్లెంటైన్ కి ఏమంత మంచి అభిప్రాయం కలిగించలేదు. కచేరీ పూర్తి అయిన తర్వాత స్వామీజీ ఆయన్ని తన గదిలోకి ఆహ్వానించి అకస్మాత్తుగా ఆయన్ని మీరు భారతదేశానికి ఎందుకు వచ్చారు అని అడిగారు. ఆయన ఏదో సమాధానం చెప్పేలోపు స్వామీజీయే మళ్ళీ మీకు ఒక టీచర్ దొరికినంత మాత్రంగా మీరు సాధించలేరు. వాళ్ళు పర్వతాల్లో నివసిస్తారు. అయినా మీకు కావలసింది ఏదైనా నేను నేర్పిస్తాను మీకు అన్నారు. డాక్టర్ బల్లెంటైన్ నిర్ఘాంతపోయాడు. ఏమిటి ఈ మనిషికి గౌరవం అనిపించింది అతనికి. కానీ పైకి ఏమాత్రం తన చికాకును వెలిపించకుండా మామూలుగా సమాధానం చెప్పాడు. మీరు నాకేదైనా నేర్పించగలరని నేను నిజంగా అనుకోవడం లేదు స్వామిరామా. అయినా మీరు నాకు ఏ విషయంలోనైనా సహాయం చేస్తానంటే నాకు మేలవుతుంది అన్నాడు. మీకు ఎలాంటి సహాయం కావాలి అని అడిగారు స్వామీజీ. అతడు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా, సరే చూడండి, నా వీసాకి కాలం చెల్లిపోతుంది. నేను ఈ దేశంలో కొంతకాలం ఉండి యోగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని భావిస్తున్నాను అని చెప్పాడు డాక్టర్ బల్లెంటైన్. సరే అయితే రేపు రండి అని చెప్పారు స్వామీజీ. అతడు మర్నాడు వచ్చేసరికి గది మొత్తం భక్తులతో నిండి ఉంది. భారతీయ మహిళలు, వాళ్ళ అమ్మాయిలు, ముఖ్యమైన ప్రముఖులు అంతా స్వామీజీ ముందు నేల మీద కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారు. స్వామీజీ వారి వైపు చూస్తూ సమాధానం చెప్తూ డాక్టర్ బల్లెంటైన్ వైపు ఒకసారి చూసి అతడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పసాగారు. డాక్టర్ బల్లెంటైన్ పైకి అడగలేదు. ఆ ప్రశ్నలు అతని మనసులోనే ఉన్నవి. ఆ సమాధానాలు చాలా స్పష్టంగా వాస్తవికంగా ఉన్నాయి. డాక్టర్ బల్లెంటైన్ కి అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది. బహుశా తనకి కావలసిన విషయమో ఈయన గాని చెప్పగలుగుతారేమో, వీలైతే మొత్తం పనంతా ఇక్కడే అయిపోయేలా ఉంది అనిపించింది. స్వామీజీ అందరినీ పంపించి వేసిన తర్వాత డాక్టర్ బల్లెంటైన్ వైపు తిరిగారు. ఆయన తన అనుచరుల్లో ఒకరి వైపు సైగ చేశారు. పాండేజీని ఒకసారి తీసుకురా అని చెప్పారు. హుందాగా ఉన్న వస్త్రధారణలో ఒక భారతీయుడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. స్వామీజీ ఆయనకు, డాక్టర్ బల్లెంటైన్ ఒక సైకియాట్రిస్టు, అమెరికా నుంచి వచ్చారు. ఆయన వీసాకి సమయం అయిపోవచ్చింది. మీరేమైనా సహాయపడగలరా అని అడిగారు. తప్పకుండా చేస్తాను స్వామీజీ అన్నారు ఆయన. ఆయనకి ఎంత కాలానికి వీసా అవసరమో నాకు చెప్తే చాలు, నేను ఆయనకి ఆ పని చేసి పెడతాను అన్నారు. అప్పుడు స్వామీజీ డాక్టర్ బల్లెంటైన్ వైపు చూసి, మిస్టర్ పాండే, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ సిబిఐ హెడ్, అది మీ FBI డైరెక్టర్స్ కి సమానం. ఆయన మీ వీసా సమస్యని పరిష్కరిస్తారు. ఇంకా ఏమైనా చేయాలా మీకోసము అని అడిగారు. డాక్టర్ బల్లెంటైన్ నిశ్చేష్టుడయ్యాడు. ఆయన ప్రణాళికలు, ఒక పరిశోధన ప్రపోజల్ రాయడము, బొంబాయిలో ఒక స్పాన్సర్ ని సందర్శించి వీసాని పొడిగించమని అభ్యర్థించడము లాంటి కార్యక్రమాలన్నీ అకస్మాత్తుగా అనవసరమైపోయాయి. ఇంకేం కావాలి తనకి? సరే అయితే నా దగ్గర కొన్ని $1,000 మాత్రమే ఉన్నాయి. నేను కొద్ది కాలం భారతదేశంలో ఉండాలంటే కొంచెం డబ్బు కావాలి అన్నాడు. ఇంకా అతని మాట పూర్తి కాలేదు. ఇంతలో స్వామీజీ తన అసిస్టెంట్స్ లో ఒకరిని పిలిచి, శ్రీ శర్మ గారిని ఒకసారి రమ్మనండి అని చెప్పారు. శర్మ గారి అతి పెద్ద కంచు కళాఖండాన్ని అమ్మే ఎగుమతిదారు అని చెప్పారు. శర్మ గారికి ఈ యువ సైకియాట్రిస్ట్ ని పరిచయం చేస్తూ, డాక్టర్ బల్లెంటైన్ ఒక గొప్ప అన్వేషి, ఆయనకు మీరు కొంత ఆర్థికంగా సహాయపడాల్సి ఉంటుంది అని చెప్పారు. దానికి ఆ పెద్ద మనిషి, తప్పకుండా స్వామీజీ, వారికి ఎంత డబ్బు అవసరమవుతుందో నాకు చెప్తే చాలు, నేను వైర్ చేయిస్తాను వెంటనే అని చెప్పి నమస్కరించాడు. ఇక అతడికి వీసా పని లేదు, డబ్బు గురించిన బెంగా లేదు. తన ఎదురుగా కూర్చున్న ఈ వ్యక్తి దగ్గర తన ప్రశ్నలకు సమాధానం దొరికేలాగా ఉన్నాయి. కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నట్లు అనిపించింది డాక్టర్ బల్లెంటైన్ కి. అయితే మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఇప్పుడు అని అడిగాడు అతడు స్వామీజీని. మళ్ళీ అతడికి ఆ ప్రశ్న సరిగా అనిపించి ఉండదు. నేను కూడా మీతో రావచ్చా అని అడిగాడు. పైగా స్వామీజీ తాను ఏం తెలుసుకోగోరినా చెప్తానని చెప్పారు. బహుశా అది సాధ్యపడదేమో, అయితే మనం మరోసారి కలుసుకుందాం అన్నారు. డాక్టర్ వెయిన్స్టాక్ ని అడిగిన మీదట డాక్టర్ బల్లెంటైన్ కి స్వామీజీ త్వరలోనే చండీగఢ్ లో జరుగుతున్న అంతర్జాతీయ యోగా సదస్సుకి వెళ్తున్నారని తెలిసింది. డాక్టర్ బల్లెంటైన్ కూడా ఆ సదస్సు గురించి చదివి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలని కూడా అనుకున్నాడు. యోగం గురించి ఇంగ్లీష్ లో రాసిన ఎంతో మంది రచయితలు అక్కడికి వస్తారని భావించాడు.
ఢిల్లీ యూనివర్సిటీలో చాలా మంది రాసిన పుస్తకాలు అతడు చూశాడు. ఇప్పుడు వాళ్ళ మాటల్ని ప్రత్యక్షంగా వినే అవకాశం దక్కింది. ఇక దాంతో డాక్టర్ బల్లెంటైన్ తన హిందీ టీచర్ కి గుడ్ బై చెప్పేశాడు. తన సామానంతా ఒక చోట భద్రపరిచి చండీగఢ్ ట్రైన్ ఎక్కేశాడు. అక్కడ దిగిన తర్వాత అతడు టాంగా అంటే గుర్రబడ్డి మాట్లాడుకుని టాంగా వాడిని చవక రకం హోటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు చాలా చోట్లకి వెళ్లారు కానీ కొన్ని హోటళ్లు మూసేసి ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఖాళీలు లేవు. పైగా అక్కడ ఎవరికీ అంతర్జాతీయ యోగ సదస్సు గురించి తెలియదు. దాంతో అతడు చాలా నిరాశకి గురి అయ్యాడు. నాకు మరో హోటల్ తెలుసు, ఒబెరాయ్ అన్నాడు ఆ టాంగావాడు. అది చాలా ఖరీదైన హోటల్. ఆ బల్లెంటైన్ కి డబ్బును వృధా చేయడం ఇష్టం లేదు, కానీ తను బాగా అలసిపోయాడు. ఒంట్లో అస్సలు బాగాలేదు, పడుకోవడానికి ఓ చోటు కావాలి. అందువల్ల అతడు ఒప్పుకున్నాడు. 1 గంట తర్వాత రూమ్ సర్వీస్ కు వచ్చిన ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం ఓపిక వచ్చింది అతడికి. కానీ అతడికి సంతోషంగా లేదు. యోగా సదస్సు గురించి వెతకడం గగన కుసుమంగా ఉంది. అసలు అది ఎక్కడ జరుగుతున్నట్టు లేదు. తన డబ్బు ఈ ఖరీదైన హోటల్ కి ఖర్చు అయిపోతుంది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అతడు ఫోన్ ఎత్తేసరికి అవతల డాక్టర్ వెయిన్ స్టాక్ లైన్ లో ఉన్నారు. స్వామీజీ మిమ్మల్ని తన రూమ్ కి రమ్మంటున్నారు, వెంటనే రండి అని చెప్పాడు. డాక్టర్ బల్లెంటైన్ అపనమ్మకంగా చూశాడు రిసీవర్ వైపు. ఏమిటి అడిగాడు తెల్లబోయి. రూమ్ నెంబర్ 115 డాక్టర్ వెయిన్ స్టాక్ చెప్పాడు. అతడు రాగానే స్వామీజీ మీకు ఇంత సమయం పట్టిందేమిటి అని అడిగాడు. డాక్టర్ బల్లెంటైన్ ని సదస్సుకి వెళ్ళడానికి స్వామీజీ రూమ్ కి మర్నాడు 9 గంటలకల్లా ఇచ్చేయమని సూచించారు. అతని ఉత్సాహానికి అవధులు లేవు. తన ఇక్కడి పండితులు విద్యావేత్తల్ని గురించి ముందే చదివి ఉన్నాడు. ఇప్పుడు కలుసుకుందామని వచ్చాడు. సదస్సు ఒక పెద్ద హాల్లో ఉంది. గదిలో చాలా మంది జనం ఉన్నారు. మేధో సంపన్నులైన నిపుణులు అప్పటికే వచ్చి స్టేజి మీద ఆసీనులయ్యారు. స్వామీజీ గదిలోకి వచ్చేసరికి వక్త మాట్లాడటం ఆపేశాడు. స్టేజి మీద ఉన్నవాళ్ళు, క్రింద ప్రేక్షకుల్లో కూర్చున్న వాళ్లలో కొంతమంది లేచి హడావిడిగా అందరినీ నెట్టుకుంటూ తోసుకుంటూ ఆయన కాళ్లకు నమస్కరించడానికి ఆయన దగ్గరికి పరిగెత్తారు. డాక్టర్ బల్లెంటైన్ అయోమయంలో పడిపోయాడు. యోగంలో ఉన్నత స్థితులకు చేరుకున్న వీళ్ళంతా స్వామి రామ పాదాలకు నమస్కరిస్తున్నారేమిటి? 10 నిమిషాలు గడిస్తేనే కానీ ఆ హడావిడి తగ్గి స్వామీజీ స్టేజి మీదకి వెళ్ళడం కుదరలేదు. ఆ వక్త మళ్ళీ తన ఉపన్యాసం కొనసాగించబోతుంటే స్వామీజీ అతన్ని ఆపారు. మీ ప్రోగ్రామ్ కి కాస్త అంతరాయం కలిగినందుకు అన్యతా భావించవద్దు, కానీ అమెరికా నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఒక విషయం వినిపించడానికి వచ్చారు అని ప్రకటించారు. ఆ వ్యక్తి ఆ వక్త స్వామీజీకి నమస్కరించి వెళ్లే ప్రేక్షకుల్లో కూర్చున్నాడు. అప్పుడు స్వామీజీ డాక్టర్ బల్లెంటైన్ తో ఇప్పుడు స్టేజి మీదకి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకు అని అడిగాడు అతడు. మళ్ళీ మాట్లాడేందుకు స్వామీజీ చెప్పారు. దేని గురించి అతడు అడిగాడు కళ్ళు విశాలం చేసి. మీకేం మాట్లాడని ఉంటే అదే మాట్లాడండి అన్నారు స్వామీజీ. యోగా మీద తనకున్న ఆసక్తి, యోగాకి సైకోథెరపీకి మధ్య ఉన్న సామ్యతల్ని గురించి చెప్పాడు. తన మనసులో ఉన్న ప్రశ్నల గురించి చెప్పాడు. ఈ 2 విషయాల్ని ఎలా సమన్వయపరచవచ్చో తెలియజేశాడు. అతడు మాట్లాడడం ముగించేసరికి హాల్ అంతా కరతాళ ధ్వనులు, ప్రశంసలతో మారుమ్రోగిపోయింది. రచయితలు అతడి పట్ల తమ ఆరాధనా భావాన్ని తెలియజేస్తూ స్టేజీ దగ్గరికి వచ్చారు. అతడు సంక్షిప్తంగానే మాట్లాడినా కనీసం 1 గంట మాట్లాడి ఉంటాడు. కానీ అతడు నిపుణుల్ని, శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేశాడు. ఒక పాశ్చాత్య వైద్యుడు ఇంత లోతైన విచారణ చేస్తూ పాశ్చాత్య భావాలను సమ్మిళితం చేయాలని అనుకోవడమే చాలా గొప్ప విషయం. తాను ఇంతమంది మేధావుల ముందు ఉపన్యసించానంటే డాక్టర్ బల్లెంటైన్ తానే స్వయంగా నమ్మలేకపోయాడు. ఈ అనుభవం తర్వాత డాక్టర్ బల్లెంటైన్ కి తన లక్ష్యాన్ని చేరుకునే ఆకాంక్ష ఎంత తీక్షణత స్థితికి చేరుకుందంటే ఆయనకు అటుపై తాను అప్పటి వరకు చేసిన మానసిక చికిత్స వైపు తిరిగి వెళ్ళనే లేదు. ఆయన స్వామీజీతోనే ఉండిపోయారు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయన మనస్ఫూర్తిగాను ఎంతో అంకిత భావంతోనూ పనిచేశారు. స్వామీజీ మార్గదర్శనలో ఆయన భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు.
వేదాంతం, యోగా, ఆయుర్వేద, హోమియోపతిలను నిశ్చితంగా అధ్యయనం చేశారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాల కోసం వివిధ విధానాలను నేర్చుకున్నారు. వివిధ హిమాలయ యోగ సంప్రదాయాలు పాటించే ధ్యాన పద్ధతుల్ని అభ్యసించారు. ఆయన కూడా ప్రాచీన విజ్ఞానం మీద, సంపూర్ణ ఆరోగ్య సూత్రాల మీద ఉపన్యాసాలు ఇచ్చి కార్యశాలలు నిర్వహించారు. అంతేకాదు ఆయన అమెరికా అంతటా వివిధ నగరాల్లో ఒక హోలిస్టిక్ హెల్త్ క్లినిక్స్ నెట్వర్క్ ని నెలకొల్పాడు. డాక్టర్ వల్లెంటైన్ కి ప్రధాన చోదక శక్తి స్వామీజీయే అయినప్పటికీ ఆయనతో పాటు ఈ సాంప్రదాయంలో శిక్షణ పొందిన మిగతా శిష్యకులు కలిసి చేసిన ప్రయత్నాల వల్ల ఇన్స్టిట్యూట్ ఒక అద్దె ఇంటి నుండి విశాలమైన భవితిలోకి మారింది. 1975 సంవత్సరం మొదట్లో సంస్థ చికాగోలోని గ్లెన్ వ్యూ శివార్లలో 3 ఎకరాల ఫ్లాట్ లోకి మారింది. ఇక్కడ ఒక ఇల్లు, ఒక కుటీరం, ఒక పెద్ద భవంతి ఉన్నాయి. అన్ని నిర్జనంగా పాడుబడి ఉన్నాయి. వాటిని బాగు చేయడానికి ఆ వసంతకాలం అంతా శిష్యులు, వాలంటీర్లు బాగా శ్రమ పడ్డారు. ప్రారంభోత్సవం మే 5న చేయాలని నిర్ణయమైంది. నేను నా స్నేహితుడు గన్ గట్టోని ఆ సమయం గురించి అడిగినప్పుడు అతడు స్వామీజీ ఆ సమయంలో ఎంతో కష్టపడి పనిచేయడం చూడడం నిజంగా గొప్ప ప్రేరణ కలిగించే అనుభవం. ఆయన ఎంతో తక్కువ సమయం నిద్రపోయేవారు. ఆయన ఓ ప్రక్క నిరంతరం ప్రయాణించడము, ఉపన్యాసాలు చెప్పడము, రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా ఉంటూనే ఉన్న మరో ప్రక్క మమ్మల్ని పరుగులెత్తిస్తూనే ఉండేవారు. కొంతమంది కుర్రాళ్ళు మరమ్మతులు చేసిన అనుభవం లేకపోయినా ఆ పనులన్నీ పూర్తి చేశారు. ఆడపిల్లలు శుభ్రం చేయడము, మా అందరికీ భోజనాలు వండి వడ్డించడం చేశారు. ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్ లో నివాసం ఉన్న వారికి ప్రత్యేకించి గదులు ఉండేవి కావు. వాళ్ళు పగలంతా పనిచేసి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఫర్నిచర్, పనిముట్లు అన్నింటినీ ఒక ప్రక్కకు తోసి కొంచెం చోటు చేసుకొని స్లీపింగ్ బ్యాగ్స్ పరుచుకొని నిద్రపోయేవాళ్ళు. తెల్లారి మళ్ళీ వాటిని మడిచేసి పనిలో పడేవాళ్ళం. కొన్నిసార్లు అమ్మాయిలు లంచ్ తయారు చేసేవారు. మరికొన్నిసార్లు స్వామీజీ అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్ నుంచి తెప్పించేవారు. ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున జరుగుతోంది కాబట్టి మేమంతా రాత్రి పగలు పనిచేశాం. కానీ మేము ఎన్ని పనులు చేసినా మళ్ళీ పర్వతం అంత పని ఉంటుంది. స్వామీజీ అమెరికా రాయబారి, ఇండియన్ కాన్సుల్ జనరల్, చికాగో మేయరు, భారతీయ అమెరికన్ సమాజాల్లో సుప్రసిద్ధులైన చాలా మంది ప్రముఖుల్ని పిలిచారు. ప్రారంభోత్సవానికి ముందు రోజు మే 4న తేదీన ఆ ప్రదేశం చాలా చూడముచ్చటగా తయారైంది. స్వామీజీ మధ్యాహ్నం దాటిన తర్వాత చిట్ట చివరి సూచనలు ఇస్తూ అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. ఆ సంస్థకి మొదటి చైర్మన్ అన్నే ఐలార్డ్ ని చాలా ప్రేమతో మామ అని పిలిచేవారు. మెయిన్ హాల్లోకి వెళ్లారు. అక్కడ కొందరు శిష్యులు కర్టెన్లని వేలాడదీస్తున్నారు. అన్ని పెద్ద కిటికీల బయట ఉన్న అతిపెద్ద మగ్నోలియా చెట్టుని చూస్తూ ఆ మగ్నోలియా చెట్టు పూత పూస్తే ఎంత బాగుంటుంది అన్నారు. చికాగోలో ఆ సంవత్సరం వసంతకాలం చాలా ఆలస్యమైంది. ఆ చెట్టుకు ఆకులు కూడా సరిగా రాలేదు. మగ్నోలియా చెట్టు మొగ్గలు కూడా ఇంకా లేత మొగ్గ దశలో బాగా ముడుచుకుని ఉన్నాయి. స్వామీజీ ఆ గదిలోకి అప్పుడే అడుగుపెట్టి మీరేం మాట్లాడుకుంటున్నారా అన్నారు. మామా, ఆ చెట్టు ఎన్నో వారాలుగా పూత పోయడం లేదు. కానీ ప్రారంభోత్సవం నాటికి అది పూస్తే ఎంత బాగుండునా అని మేము అనుకుంటున్నాం అన్నారు. స్వామీజీ ఆ చెట్టు వైపు ఓ క్షణకాలం చూసి తన చేతిని మామా చుట్టూ వేసి ఇది నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను అని రేపటికి పూస్తుంది అన్నారు. నిజంగానే మరునాటి ఉదయానికల్లా మెయిన్ హాల్ కిటికీ లోంచి కనిపించే ఆ పెద్ద మగ్నోలియా చెట్టంతా వికసించిన పూలతో నిండిపోయింది. అబ్బా, ఎంత అద్భుతాలు సృష్టిస్తారు మన యోగులు. మేడం వింటున్నారా? స్వామీజీ ప్రజల మధ్య అలాంటి అద్భుతాలని చాలా అరుదుగా ప్రదర్శించారు. కానీ అంతరంగికంగా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సన్నిహితులకు సుపరిచయం. 60 దశకంలోని సంస్కృతి దాని పతాక స్థాయిని చేరుకుంది. సరదా కోసం మాదక ద్రవ్యాలు ఉపయోగించడం, సరదా కోసం లైంగిక విషయాల్లో ఆనందం వెతుకోవడం యువకుల్లో అనేక సమూహాల్లో సర్వసాధారణమైపోయింది.
స్వామీజీ బోధలు యువజనుల్ని ఎంతో ఆకర్షించేవి. కానీ ఆయన సమస్యానికి చేరే నాటికి వారిలో చాలా మంది జీవితాలు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉండేది. స్వామీజీ ఈ యువకులకి తక్షణ దివ్యానందం లేదా సత్వర రూపాంతరణ లభిస్తుందని భరోసా ఏమీ ఇచ్చేవారు కాదు. పైగా ఆయన వాళ్ళకి ఏం నమ్మకం కుదిరేదో ఏమో గాని వాళ్ళు ఆయనతోనే ఉండిపోయేవారు. స్వామీజీ తమకి ముక్తి గురించి తెలియజేపుతారు. విముక్తిని సాధన నేర్పిస్తారనే ఉద్దేశంతోనే ఎంతో మంది యువతులు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఆ విధంగా తమ సమస్యలన్నీ తీరిపోతాయనే వారు నమ్మేవారు. స్వామీజీ ఈ రకమైన శిష్యులకి పదే పదే చెప్పేవారు, మీరు ప్రపంచం నుంచి పారిపోయి స్వేచ్ఛని ఎన్నటికీ పొందలేరు. మీలోని అనవసరమైన భాగాల్ని వదులుకోవడం ద్వారా మాత్రమే మీరు స్వేచ్ఛ పొందగలరు. అంతర్గత బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి మిమ్మల్ని మీరు నిశ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మీ మనసు గతిశీలతని అధ్యయనం చేయాలి. ఎంత నేర్పరితనంతో దాన్ని వశపరుచుకోవచ్చో కనిపెట్టాలి. ఒకసారి మీ మనసుని మీ హృదయాన్ని స్వచ్ఛపరుచుకుంటే ఈ ప్రపంచం ఎంత అందమైన ప్రదేశమో మీరెంత అందమైన వ్యక్తో మీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. స్వామీజీ ఎప్పుడూ ఆరోగ్యము ఆధ్యాత్మికతల్ని జ్ఞానపరంగానే చూసేవారు. ఆయన బోధనలన్నీ వైదిక సాంప్రదాయ సారమే కాబట్టి హైందవ మత భావనలకి ఆధారభూతంగానే ఉండేవి. కానీ ఆయన ఒక స్వామీజీ కావడం, ఆయన భారతదేశం నుంచి రావడం చూసిన అక్కడి జనానికి ఆయన్ని మతపరమైన జాతీయపరమైన సౌమ్యతలకి చెదిరిపోని వ్యక్తిగా గుర్తించడం కష్టంగా ఉండేది. మతాలు మార్చడం వల్ల, తరచుగా కొత్త జీవన విధానాలకి మారిపోతుండడం వల్ల ఎవరికి ఏనాడు ప్రయోజనం కలగలేదని స్వామీజీ తన శిష్యులకి తరచుగా గుర్తు చేస్తూ ఉండేవారు. ఒక స్వీయ పరివర్తన వల్ల, నిరంతరం అంతరంగంలో మార్పు చెందుతుండడం వల్ల మాత్రమే జీవితంలో నిజమైన సంపూర్ణత్వం సిద్ధిస్తుందని ఆయన అనేవారు. వారు పదే పదే ఆ విధంగా చెబుతుండడం వల్ల ఎందరో యువకులు స్వామీజీని చుట్టూ త్యాగానికి, స్వచ్ఛతకి, పవిత్రతకి ప్రతీకగా నిలిచే కాషాయ బట్టలో తిరుగుతూ ఉండేవారు. స్వామీజీ అలాంటి సన్యాసులు ఎగురుపడ్డప్పుడల్లా ఎలా ఉన్నావు, యువర్ హోలీనెస్ అని సంబోధించేవారు. అలా అని తన పక్కనే నిలబడి ఉన్న వారెవరితోనో నేను ఆమెను హోలీనెస్ అని ఎందుకన్నానో తెలుసా, ఆమెకి తల మీద రంధ్రాలు ఉన్నాయి అనేవారు. ఇలా వేళకాలం పట్టించినా సరే స్వామీజీ తమకేం చెప్పదలిచారో అది పట్టించుకునేవారు కాదు జనం. ఉదాహరణకి చికాగోలో ఒక యువతి ఇన్స్టిట్యూట్ లో అత్యుత్తమ హఠయోగ బోధకుల్లో ఒకరుగా ఉండేది. ఆమె గొప్ప ఏకాగ్రతతో సాధన చేసి సన్యాసిగా జీవించాలని భావించేది. ఆమె వివాహిత హితే అయినా తన హిమాలయ యోగుల సాధు పరంపరని అనుసరించి సన్యాస దీక్ష ఇవ్వవలసిందిగా స్వామీజీని అభ్యర్థించింది. స్వామీజీ ఆమెకి భర్తతోనే ఉంటూ తన చర్యలను నేర్పుగా నిస్వార్థంగా చేస్తూ ఉండాలని సూచించారు. కుటుంబము, సంస్కృతి, మత పరంపరల్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోని అవసరం లేదని చెప్పారు. ఆ రోజుల్లో ఒక హిందూ పండితుడు ఇన్స్టిట్యూట్ లో స్వామీజీతోనే ఎక్కువసేపు ఉండేవాడు. అతడు వేదాంగాలు అభ్యసించి హిందూ సాంప్రదాయాల్లో బాగా అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆ యువతి ఆ పండితుడికి తనకున్న ఆధ్యాత్మిక జిజ్ఞాస గురించి చెప్పేది. తరచుగా తన లక్ష్యాల గురించి ఆయనతో చర్చిస్తూ ఉండేది. దాంతో ఆ పండితుడు ఆమె అంకిత భావంతో సాధన చేసే సాధకురాలు కాబట్టి స్వామీజీతో ఆమె అభిలాషని తీర్చమని చెప్పాడు. స్వామీజీ ససేమిరా కుదరదని చెప్పాడు. సన్యాసం ఆమె అనుసరించాల్సిన మార్గం కాదని చెప్పేశారు. త్వరలోనే స్వామీజీ భారతదేశానికి వచ్చారు. ఆయన తిరిగి వెళ్లేసరికి ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చింది. ఇక ఆ పండితుడు హిందూ మతంలో పూజారిగా ఉన్న తన అధికారాన్నంతా ఉపయోగించి ఆమెను సన్యాసిగా చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మిగతా శిష్యులందరికీ చాలా అయమయంగానో ఆందోళనగానో ఉంది. వాళ్ళకి తెలుసు స్వామీజీ ఆమెకు సన్యసించవద్దని చెప్పారు. కానీ ఈ పండితుడు ఆమెకి సన్యాసం ఎలా ఇస్తారో తెలియడం లేదు. స్వామీజీ కానీ ఒక పండితుడు ఒక సంప్రదాయబద్ధమైన హోమం జరిపి
ఎవరికైనా సన్యాసం ఎలా ఇవ్వగలడు? ఆమె ధరించే సాధారణ దుస్తులకు బదులు కాషాయ వస్త్రాలు ధరించడం మినహాగా మార్పు జరగదనే విషయాన్ని చూడటానికి వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. అప్పటికి స్వామీజీ ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. ఈ కొత్తగా వేషం వేసుకున్న సన్యాసిని సంస్థలు అందరూ స్వామీజీని ఎలా గౌరవిస్తారో తనని అలాగే చూడాలన్నట్టు కోరుకోసాగింది. ఇది ఇన్స్టిట్యూట్ లో కమ్యూనిటీకి ఇంకా తలనొప్పిగా మారింది. కొంతమంది సంస్థని వదిలి వెళ్లిపోవడం కూడా జరిగింది. మరికొంతమంది భారతదేశంలోనూ స్వామీజీతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. సంస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ నాటకం మా ఎంతోసేపు సాగుతుందో సాగనిద్దామన్నట్టు సంఘటనలు జరుగుతున్న క్రమంలో శిష్యులు కూడా తగిన పాఠాలు నేర్చుకుంటారన్నట్టుగా స్వామీజీ మాత్రం అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియనట్లే ఉండిపోయారు. అంతలోనే ఆ యువ స్వామిని తన సన్యాసాన్ని విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. మరి పండితుడు స్వామీజీ ఎదుట పడడానికి ఎలా మొహం చెల్లిందో నాకు తెలీదు. కానీ ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సన్యాసం స్వీకరించాలని ఆశించిన శిష్యులందరికీ ఇదొక పాఠంగా మారింది. ఆ విధంగా వారంతా తమ దృష్టిని స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశీలన వైపు మళ్లించారు. సన్యాస భావన అయిందా మేడం? అయిందంటే కొంచెం ఉంది మేడం. ఓకే ఓకే. సన్యాస భావన మీద అనేక అయోమయాలు, గందరగోళాలు ఉన్నాయి. ఇవి చాలక ఆధ్యాత్మికత గురించి మానవ సముదాయాల్లో మరింత గందరగోళం ఉంది. హిప్పీ ఉద్యమం అమెరికాలో అన్ని రకాల ప్రజల్ని ఆకర్షించింది. వాళ్ళు ప్రపంచంలో నలుమూలల నుంచి, అందున ముఖ్యంగా భారతదేశం, టిబెట్, చైనా, జపాన్ దేశాల నుంచి వచ్చారు. పైగా అమెరికన్లకి ఉన్న సర్వసాధారణ భావన ఏమంటే, ఓ సామాన్యమైన అంశం నుంచి ఉధృతంగా వచ్చిన సుడి భావన ఏదైనా ఆధ్యాత్మికతే. ఓకే మేడం, ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం మనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, సమస్తానికి, సర్వానికి, విశ్వానికి, క్రాంతికి, ప్రేమకి, శాంతికి, శక్తికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.